వేయచ్చు. మంచిగా పడతాను. మళ్ళీ పోనీ మనం ప్రణబాబు దగ్గర పోవాలి. మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెల్చాల రాజేందర్ గారికి ఓటేయాలని గడప గడప తిరుగుతూ ఓటును అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల స్కీమును అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు, అలాగే గ్యాస్ 500 రూపాయలకు, 6 గ్యారంటీ అమలు చేసే కార్యక్రమంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మరి అదేవిధంగా ఈ ఆగస్టు 15వ తారీఖు వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తుంది. ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట ఎన్నడూ తప్పదు, ఆ మాట నిలబెట్టుకుంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా రైతుల రుణమాఫీ మాట ఇచ్చిండు, ఆ మాట నిలుపుకున్నాడు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట చెప్పింది, ఆ మాట నిలుపుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి వాస్తవానికి బీజేపీ నాయకులు వారు ఓటు అడిగే విధానం రాముణ్ణి చూపించి ఓటు అడుగుతూ ఉన్నారు. మరి ఈ జమ్మికుంటలో ఈ ఇల్లంతా కూడా దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం చాలా పెద్ద ఆలయం. మరి ఆలయానికి మీరు ఏం చేసేయాలని అడుగుతూ ఉన్నా. మరి 2009లో అప్పుడు ఎంపీ పున్నం ప్రభాకర్ అన్న ఈ ప్రాంతానికి ఎంపీ అయిన తర్వాత మరి రాముని గుడి కోసం మరి కళ్యాణం రోజు వేలాది సంఖ్యలో రామభక్తులు వస్తే వారి అందరికీ జమ్మికుంట వ్యాపారస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించాడు. ఇప్పటి వరకు కూడా అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తాను స్వయంగా ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మజ్జిగ పంపిణీ 10 సంవత్సరం 10,000 లీటర్ల మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచినప్పటి నుండి ఆయన ఓడిపోయినా ఇప్పటి వరకు కూడా ఆ మజ్జిగ పంపిణీ చేస్తూనే ఉన్నారు. రామభక్తులు నిజమైన రామభక్తులు ఎవరని అడుగుతా ఉన్నా. మరి బండి సంజయ్ గారు రామభక్తులు అయితే మరి ఈ దేవస్థానానికి ఏం చేసిండు? మరి పున్నం ప్రభాకర్ అన్న ఆనాడు ఈ ప్రాంతంలో తిరుపతి అంటే పుణ్యక్షేత్రానికి చాలామంది ప్రజలు ఈ ప్రాంతంలోకి వెళ్ళేవారు. మరి ఇక్కడికి వెళ్ళాలంటే వరంగల్కు కాజీపేటకి వెళ్ళి ట్రైన్ల కోసం ఎదురు చూసి ఉండేవారు, చాలా ఇబ్బందులు పడేవారు. మరి ఇక్కడ ప్రజలు మాకు తిరుపతికి పోయే ట్రైన్ కావాలన్నా అంటే అప్పుడు ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రితో సంప్రదించి తాను మెప్పించి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ను వేయించడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి భక్తుల కోసం కానీ ప్రజల కోసం కానీ ఆనాడు పున్నం ప్రభాకర్ అన్న చేసిన పనులు తప్ప ఈరోజు బండి సంజయ్ గారు కానీ వినోద్రావు గారు కానీ ఏం చేశారని ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఓట్లు అడిగే ముందు ఈ జమ్మికుంట ప్రాంతానికి మీరు ఏం చేశారని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఎస్టీఓ ఆఫీస్ పున్నం ప్రభాకర్ అన్న చేయించిండు, అలాగే జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ పున్నం ప్రభాకర్ అన్న చేయించిండు. ఇలా చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూల్స్ కావచ్చు, బీడీ కార్మికులకు హాస్పిటల్ కావచ్చు, అనేకమైన అభివృద్ధి పున్నం ప్రభాకర్ అన్న చేసిండు. మరి బీజేపీ నాయకులు ఏం అభివృద్ధి చేసిరని ఓటు అడుగుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ
ఏదైతే మాట చెప్తుందో ఆ మాట నిలుపుకుంటుంది. మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని బొబ్బ పెట్టిండు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఎవరికైనా వచ్చిందా? అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వాడవాడకు ఊరూరికి వందల సంఖ్యలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? 10 సంవత్సరాల అధికారంలో ఉండి మాలాంటి వాళ్ళందరినీ కూడా కట్టకు తేనె రాసి పైన పెట్టి ఆ పథకాలను చూపించండి తప్ప ఏ అభివృద్ధి చేయలే. మనం మబ్బై పెట్టి ఓట్లు దండుకున్నాడు. దయతలసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీరు అందరూ ఆలోచించండి. ఏ పార్టీకి ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఏ పార్టీకి ఓటేస్తే మనకు లబ్ధి జరుగుతుంది. మీరు దయతలసి ఆలోచించి ఓటును, మీ నిజాయితీన ఓటు, మీ స్వచ్ఛమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్, రావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రణవ్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడపకు వెళ్ళి గుర్తు పెట్టి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్న మహిళలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిరో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుకుంటూ అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ప్రజల తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. ఎలాగైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలను చెప్పిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 100 రోజుల్లోపే ఆ 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్రజలను ఓట్లు అడగాలని, వాళ్ళు అభివృద్ధి ఏం చేసినామని చెప్పుకొని ఓట్లు అడగాలని, వాళ్ళు రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని అది సమంజసం కాదని అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని కోరుకుంటున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఇల్లంతకుంటలో వచ్చే భక్తులకు ఇక్కడ జమ్మికుంటలోని వ్యాపారవేత్తల సహకారంతో అన్నదానం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తానే స్వయంగా అప్పటి నుండి 10,000 లీటర్ల మజ్జిగను సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తుల కోసం అప్పటి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు రాముని పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఆనాడు గెలిచిన బండి సంజయ్ గారు ఇక్కడ ఇల్లంతకుంట భద్రాద్రి తర్వాత ఇల్లంతకుంట దేవస్థానము ఇక్కడ వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఇది ప్రజలందరూ గమనించి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తిరుపతికి వెళ్ళే భక్తుల కోసం జమ్మికుంట నుంచి ట్రైన్లు ఉండేవి కావు, డైరెక్ట్ తిరుపతికి. ఈ కరీంనగర్ ప్రజలు వేరే జిల్లాలకు వెళ్ళి తిరుపతికి వెళ్ళే ట్రైన్ల కోసం ఎదురు చూడడం జరిగేది. అది గమనించిన పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రైల్వే శాఖ మంత్రిని సంప్రదించి కరీంనగర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన జమ్మికుంట రైల్వే స్టేషన్ను కూడా ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంటలోని వ్యాపారులకు, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జమ్మికుంటలో ఎస్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందో గుర్తుంచుకొని అందరూ తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.